ఇక కార్తిక్ పట్ల తను చూపిస్తున్న కేరింగ్కి కారణం భాను 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 భానునా? అవును పెదనాన్న. ప్రమీల ప్రత్యేకంగా కార్తీక్ కోసం వంటలు చేసి తీసుకెళ్ళింది ఆ కళ్ళు బావుండాలని. ఆ కళ్ళలో నలక పడితే తను కంగారు పడిపోయింది. ఎందుకంటే ఆ కళ్ళకేమీ కాకూడదని. ప్రమీలే కార్తీక్ని ఇంటికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ కళ్ళు ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని చూడాలి. తన ఆరోగ్యం బావుండాలని మీరెప్పుడూ సెంటిమెంట్గా ఫీల్ అయ్యే విభూతిని తనకి పెట్టింది. ఆ విభూతి కళ్ళల్లో పడి ఆ కళ్ళకేమీ కాకూడదని ఆరాటపడింది. ఇదంతా చూసి మీరు అపార్థం చేసుకున్నారు. ప్రమీల తనకి దగ్గరైందని చెప్తుంటే మళ్ళీ అపార్థం చేసుకున్నారంటావేంటి? నేను ప్రమీల కార్తిక్కి దగ్గరైన విషయం గురించి మాట్లాడటం లేదు పెద్దమ్మా. తన కళ్ళకి ఏమైపోతుందో అని జాగ్రత్త తీసుకోవడం గురించి మాట్లాడుతున్నా. కళ్ళు కళ్ళు కళ్ళు, ఆ కళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి? లేదత్తయ్య గారు, ఆ కళ్ళకి ఏం కాకూడదు. ఎందుకంటే అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు. ప్రమీల కార్తిక్ పట్ల కేరింగ్గా ఉండడానికి కారణం భానుయే అన్నాను. అదెందుకో ఇప్పుడైనా అర్థమైందా? అంటే భాను కళ్ళని డొనేట్ చేసింది కార్తిక్ గారికే పెద్దరు. ఆ నిజం తెలిసే రుద్ర సారు కార్తిక్ గారికి మన మాటలో జాబ్ ఇచ్చారు. ప్రమీల అక్క కార్తిక్ గారి కళ్ళల్లో భానుగారిని చూసుకుంటుంది. అంతేకాని తన మనసులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. కార్తిక్ని ఇంటికి పిలిచింది అంటే భాను కళ్ళు ఈ ఇంటిని చూసుకుంటాయని పెద్దమ్మా. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఆ కళ్ళకు ఉండాలనే ఆ విభూతిని పెట్టింది. తన భర్త జ్ఞాపకాలతోనే జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్న తనకి ఈ కుటుంబం అండగా ఉండాల్సింది పోయి నిందలు వేసింది. ప్రమీల బాధని, అవమానాన్ని చూసి ఓదార్చింది కార్తికే అయినా కంటతడి పెట్టింది మాత్రం భాను కళ్ళు. అంటే మీరంతా కలిసి భానుని ఏడిపించారు. ప్రమీల బతికుండగానే అవమానంతో చంపేశారు. కలకలలాడే మనసే మనసే వగచే విలవిలలాడే కనులే
కడలయ్యగసే కలకలలాడే మనసే మనసే వగచే విలవిలలాడే కనులే కడలయ్యగసే ఈ వరమే శాపముగా మారినదే నీ కథలో పాపములే ప్రాణమని చూపటమే నేరములా కళ్ళు 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 ఆ కళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి? లేదు అత్తయ్య గారు, లేదు. కళ్ళకి ఏం కాకూడదు, ఎందుకంటే అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు. అంటే భాను కళ్ళని డొనేట్ చేసింది కార్తిక్ గారికే పెద్దోరు. బాను, నువ్వు లేకపోయినా నీ కళ్ళు బ్రతికే ఉన్నాయి, మరొకరికి చూపునిచ్చాయి. ఆ కళ్ళని నేను ఈరోజు ఏడిపించాను, అవమానించి పంపించాను. నన్ను క్షమించు బాను. శకుంతల, నా కారణంగా చాలా పెద్ద తప్పు జరిగిందండి. నా బాను కళ్ళు నన్ను అభిమానంగా చూస్తున్నా నేనే ద్వేషించాను, అవమానించాను. కార్తీక్ కళ్ళు భానువే అని నీకు తెలియదు కదా శకుంతల. కానీ ప్రమీలను అనుమానించి అవమానకరంగా మాట్లాడినందుకు మాత్రం చాలా బాధగా ఉంది. ఏ పాపం తెలియని తనని నిందించావు. భర్త జ్ఞాపకాలతో బతుకుతున్న తనని లేనిపోని మాటలని మనసు బాధపడేలా చేశావు. నువ్వన్ని మాటలంటున్నా తను నీకు సంజాయిషి ఇవ్వడానికి ప్రయత్నించిందే కానీ నిన్నెదిరించి ఒక్క మాట మాట్లాడలేదు.